హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ధీరజ్ అయితే ప్రేమని ఒప్పించి ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్తానికి తనతో పాటు బయలుదేరతాడు. అది చూసిన భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా చిత్తేగా సంబరపడిపోతారు. అక్క, వాడు కార్ తీసుకుని వెళ్తున్నాడు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే వాడు ఇంకాసేపట్లో జైల్లో కూర్చుని ఊచల్లెక్కెడతాడు అంటూ సేనాపతి మాట్లాడుతూ ఉంటే ఇక భద్రావతి కూడా అదే జరుగుతుంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సేన, అక్క అదేంటక్క, వాడితో పాటు మన ప్రేమ కూడా వెళ్తుంది. దీనివల్ల ప్రేమ ఏదన్నా ప్రాబ్లంలో పడుతుందేమో అని చెప్పడంతో ఒక్కసారిగా భద్రావతి, చూడు సేన, ప్రేమ ఎన్నటికీ ఎట్లాంటి ప్రాబ్లంలో పడదు. ఎందుకంటే అక్కడ ఉండేది మన మనుషులే కాబట్టి వాళ్ళు ప్రేమ విషయంలో ఏ తప్పు చెయ్యరు. ప్రేమని ఏం చెయ్యర్లే, నువ్వేం కంగారు పడకు అంటూ ఇంకా భద్రావతి అయితే తాను ప్లాన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేసి వాడు బయలుదేరుతున్నాడు అని చెప్పడంతో ఇక అతను కూడా, మేడం నేను కూడా స్పాట్ దగ్గరే ఉన్నాను, ఆ ఇన్స్పెక్టర్ కూడా మన కోసం ఎదురు చూస్తున్నాడు అంటూ ఇక అతనైతే కాల్ కట్ చేస్తాడు. ఇంకా ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా అనుకున్నట్టుగానే బయలుదేరతారు. అలా వెళుతున్న ధీరజ్ కారుకి అతనైతే చెయ్యూపుతూ అడ్డుగా వస్తాడు. ఇక ధీరజ్ అయితే, ఏంటయ్యా ఏంటి అని అంటుంటే, సార్ వీటి నేను త్వరగా పార్సల్ ఇవ్వాలి సార్, నా బైక్ రిపేర్ అయింది, ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి అంటూ అతనైతే ధీరజ్ ని అడగడంతో ఇక ధీరజ్ సరే ఎక్కు అంటూ కార్ అయితే ఎక్కించుకుంటాడు. ఇక అతను తీసుకొచ్చిన ఆ పార్సల్స్ ని వెనక డిక్కీలో పెట్టి అక్కడి నుంచి ధీరజ్ వాళ్ళతో కారులో బయలుదేరతారు. ఇక కొంత దూరానికి ఇన్స్పెక్టర్ అయితే ధీరజ్ కారు కోసం ఎదురు చూడడంతో ఒక్కసారిగా ధీరజ్ రాగానే అందరూ కూడా కార్ని చుట్టుముడతారు. ఇక ధీరజ్ అయితే, ఏమైంది సార్, ఏంటి అందరూ ఒక్కసారిగా ఇలా కార్ని చుట్టుముట్టారు అని అంటుంటే, చూడు నీ కార్ని అంతా చెక్ చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్, ఏమైంది సార్, నా కారు ఎందుకు చెక్ చేస్తున్నారు, ఇది నేను మొన్ననే తీసుకున్నాను కొత్త కారు అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, చూడు ఇట్నుంచి కొన్ని మారక ద్రవ్యాల్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే ఇట్నుంచి వెళ్లే ప్రతి వెహికల్ ని కూడా మేము చెక్ చేయాలి, దిగండి కిందకి దిగండి అంటూ ఇక ధీరజ్ ని కిందకి దింపుతారు. అలాగే బ్యాక్ సైడ్ కారు డిక్కీ ఓపెన్ చేయడంతో ఇంకా ధీరజ్ అయితే, సార్ అవేవి కాదు సార్, కేవలం మామిడి పల్లె సార్ అంటూ ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, ఎవయ్యా మేం చెక్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నది మేమెందుకు, అవి చూడ్డానికే కదా అంటూ ఇక కానిస్టేబుల్స్ తో ఆ బాక్సుల్ని ఓపెన్ చేపిస్తాడు. ఒక్కసారిగా ఆ బాక్సుల్లో ఉన్న ప్యాకెట్స్ చూసి ఇక ఇన్స్పెక్టర్ అయితే, ఎవయ్యా ఏంటివి అని అడగడంతో, ఏయ్ ఏంట్రా ఈ ప్యాకెట్లు, ఇది ఆ మామిడికాయ ముక్కలు ముంచుకుని తినడానికి ఉప్పు ప్యాకెట్లా అంటూ ఇక ఎస్ఐ అయితే ధీరజ్ ని అడుగుతూ ఉంటే, ధీరజ్ సార్ నిజంగా నాకేం తెలీదు సార్, వాటిని అదిగో ఆ కారులో ఉన్న వ్యక్తి తీసుకొచ్చి పెట్టాడు సార్ అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే, రేయ్ ఏంట్రా నాటకాలు వస్తున్నావా, కారులో ఎవ్వరూ లేరు, అక్కడ ఎవరున్నారని వాళ్ళ పేరు చెప్తున్నావు అంటూ ఇక మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ, అవును సార్ నిజంగా మాకేం తెలీదు, కారులో ఉన్న వ్యక్తి అక్కడ పెట్టాడు అంటూ ఇంకా ప్రేమ కూడా మాట్లాడుతుంటే, ఏమా ఆడపిల్లవి ఇట్లాంటి వాణ్ణి వెనకేసుకురావడానికి నీకు సిగ్గనిపించట్లేదా, అసలు ఇవి ఏం ప్యాకెట్లు అనుకుంటున్నావు, ఇవి మత్తు పదార్థాలు, ఇటువంటివి కారులో సప్లై చేయడం చట్టరీత్యా నేరమన్న సంగతి మీకు తెలీదా, చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నారు ఏంటి పనులు, ఈ మధ్య డబ్బులు త్వరగా సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారా అంటూ ఇక ఎస్ఐ అయితే వాళ్ళని చెడామడ తిడతాడు. ధీరజ్ అయితే కారులో ఉన్న వ్యక్తి ఏమైపోయాడా అని కారంతా వెతుకుతుంటే, ఏయ్ నటించింది చాలు, నోరు మూసుకుని పద స్టేషన్ కి అంటూ ఇక ఎస్ఐ అయితే ధీరజ్ ని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే, సార్ ఆగండి సార్, నిజంగా మాకేం తెలీదు సార్, వాళ్ళెవరో కావాలని వాటిని మా కారులో పెట్టించారు సార్, చూస్తుంటే వాళ్ళు కావాలని ధీరజ్ ని ఇరికించాలని చూస్తున్నారు సార్ అంటూ ఇంకా ప్రేమ అయితే ఎస్ఐతో నచ్చ చెప్తూ ఉంటే ఎస్ఐ మాత్రం, చూడమ్మా ఆడపిల్లమని వదిలేస్తున్నాను, లేదంటే వీడితో పాటు నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, వెళ్ళు దూరంగా వెళ్ళు అని చెప్పడంతో ఇంకా ధీరజ్ అయితే, చూడు ప్రేమ మనం ఎట్లాంటి తప్పు చేయలేదు, మనం ఎందుకు భయపడాలి, నువ్వేం కంగారు పడకు, నేనే తప్పు చేయలేదని తెలుసుకుని వాళ్ళే నన్ను వదిలేస్తారు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చ చెప్తాడు.
పోలీసులైతే ఇక ధీరజ్ని అక్కడి నుంచి స్టేషన్కి అయితే తీసుకెళ్తారు. ఇక ప్రేమ ఆ జీప్ వెనకే పరిగెత్తుకుంటూ అలసిపోయి అక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా అదే టైంలో నర్మద ఆఫీస్ నుంచి ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఒక్కసారిగా నర్మద అయితే రోడ్డు మీద ఏడుస్తున్న ప్రేమని చూసి చాలా కంగారు పడుతూ ఇక హడావుడిగా ప్రేమ దగ్గరికి పరిగెత్తుకెళ్తుంది. ఇంకా ప్రేమని చూసి, ప్రేమ ఏమైంది? నువ్వు ఇక్కడెందుకున్నావు? పైగా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ధీరజ్ నువ్వు ఇన్స్టిట్యూట్కి వెళ్తానని చెప్పారు కదా అని అంటుంటే, అక్క మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకున్నాం, కానీ దారిలో ఎవరో అర్జెంటుగా ఈ పార్సిల్ ఇవ్వాలి, లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అంటూ 2 బాక్సులతో కారు ఎక్కాడు. తర్వాత పోలీసులు కార్ని ఆపారు. ఆపిన తర్వాత బాక్సులు ఓపెన్ చేస్తే అందులో మత్తు పదార్థాలున్నాయి. వాటిని ధీరజే సప్లై చేస్తున్నాడని కావాలని ధీరజ్ మీద లేనిపోని కేసులు పెట్టి ఇక్కడి నుంచి ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పైగా ధీరజ్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఆ కార్ని సీజ్ చేశారు. జరుగుతుందంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందక్క అని అంటుంటే, ఆగు ప్రేమ, ఏమంటున్నావు? కారులో మత్తు పదార్థాలున్నాయా? వాటిని పెట్టినవాడేమయ్యాడు అని అంటుంటే, అక్క మేం పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు వాడు కారు దిగి తప్పించుకుని పారిపోయాడు అని చెప్పడంతో, అదేంటి పారిపోయిన వాడిని పట్టుకోకుండా ఇలా ధీరజ్ని పట్టుకోవడమేంటి? పైగా ధీరజ్ నిజంగానే వాటిని సప్లై చేస్తున్నాడో లేదో తెలియకుండా ధీరజ్ కార్ని అట్లా సీజ్ చేయడమేంటి అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే, ఏమో అక్క, ఏమో, అదంతా నాకు తెలీదు. ధీరజ్ ఏ తప్పు చెయ్యలేదు. ధీరజ్ని ఎలా అయినా సరే మనం కాపాడాలక్క అంటూ ఇక ప్రేమ అయితే బోరునే ఏడుస్తుంది. ఇంకా నర్మద ప్రేమతో, చూడు ప్రేమ, నువ్వేం బాధపడకు, నేనున్నాను కదా, ఏదైనా సరే ధీరజ్ని మనం బయటికి తీసుకొద్దాం. ఇంతకీ ఆ కారులో ఆ బాక్సులు పెట్టినవాడు నీకు గుర్తున్నాడా అని అడగడంతో, గుర్తున్నాడక్క, వాడిని నేను బాగా చూశాను అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, ప్రేమ మాటలకి నర్మద అయితే, సరే ముందు వాణ్ణి పట్టుకుందాం, వాణ్ణి పట్టుకుంటే అన్ని నిజాలు బయటకొస్తాయి. వాడిదంతా కావాలని చేశాడా, లేకపోతే పోలీసుల దగ్గర దొరికిపోకూడదని తప్పించుకుని పారిపోయాడా అన్నది అన్ని బయటకొస్తాయంటూ ఇంకా ప్రేమని తీసుకుని నర్మద అయితే ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక ఇంటి దగ్గర వేదవతి అయితే రామరాజుకి టీ ఇస్తుండగా ఒక్కసారిగా ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా చాలా బాధగా లోపలికి వస్తుంటారు. ఒక్కసారిగా ప్రేమ నర్మదని చూసి ఇక వేదవతి, ప్రేమ నువ్వు కాలేజ్కి వెళ్తున్నానన్నావు, అలాగే నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదా, మరి మీ ఇద్దరు ఎందుకని వచ్చేశారు అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరిని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. ఏయ్ చెప్పవే, ఏమైందే? మీరిలా సైలెంట్గా ఉంటే నాకు భయంగా ఉందే. అయినా నిన్ను ధీరజ్ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళాడు కదా, మరి ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా నువ్వు నర్మద కలిసి ఇలా ఇప్పుడు రావడం ఏంటి, చెప్తారా లేదా అని గట్టిగా అడగడంతో ఇక ప్రేమ బోరునే ఏడ్చేసి, అత్త, ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక రామరాజు చేతిలో ఉన్న టీ గ్లాస్ని కింద పడేస్తాడు. ఏంటి, ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేశారా అని అడగడంతో ఇంతలో వల్లి, అయ్ బాబోయ్, ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి, ఇంతకీ ఏమైంది అని అడగడంతో ఇంతలో భద్రావతి అలాగే సేనాపతి గట్టిగట్టిగా అరుస్తారు. వాళ్ళ అరుపులు విన్న ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా భయపడతారు. ఇక రామరాజు అయితే బయటికి వస్తాడు. రేయ్ రామరాజు, నీ కొడుకు మత్తు మందులు సప్లై చేస్తూ దొరికిపోయాడంటగా, వాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారంటగా, ఏంట్రా నువ్వు నీ కొడుకులకి ఇదే నేర్పిస్తున్నావా అంటూ భద్రావతి సేనాపతి ఇక రామరాజుని వాళ్ళ మాటలతో అవమానిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వేదవతి, చూడక్క, నా కొడుకు ఎన్నటికీ ఎటువంటి తప్పు చేయడు, వాణ్ణి మేమలా పెంచలేదు, ఎవరో కావాలని నా కొడుకుని ఇరికించారు, అదేంటో అన్ని బయటకొస్తాయంటూ ఇక వేదవతి మాట్లాడుతూ ఉంటే ఇక సేనాపతి, ఎవరు నీకు ఇక్కడ అన్నయ్య అక్క, ఇంకొక్కసారి మమ్మల్ని ఆ పిలుపులతో పిలిచావంటే ఊరుకునేది లేదు. ఎప్పుడైతే మమ్మల్ని కాదనుకొని ఈ అనాథగాడిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు మాకు ఉన్న బంధం కట్ అయిపోయింది.
అయినా నీ కొడుకు ఇంత చండాలమని పని చేస్తే దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం కోసం ఇది నీ కొడుకు చేయలేదంటూ ఓ విర్రవీగుతున్నావు. ఎంతైనా తండ్రి బుద్ధులే ఎక్కడికి పోతాయంటూ ఇక సేనాపతి కూడా రామరాజుని అలాగే వేదవతిని అవమానిస్తుంటారు. ఇంతలో ప్రేమ, నాన్న మీరు చాలా తప్పు చేస్తున్నారు. ధీరజ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. ధీరజ్ ఎన్నడికి ఎటువంటి తప్పు చేయడు అని అంటుంటే ఇక పక్కన ఉన్న భద్రావతి, ఏంటే ఏ తప్పు చేయడంటూ గట్టిగా అరుస్తున్నావు? ఏ తప్పు చెయ్యకపోతే మరి పోలీసులు వాడిని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? మరి వాడి కారులోకి ఆ మారక ద్రవ్యాలు ఎలా వచ్చాయి? వాటంతటే అవే నడుచుకుంటూ కారులోకి వచ్చేశాయా? నీకింకా అర్థం కావట్లేదా పిచ్చిదానా? వాడు ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే నీ అన్నయ్యని ఆ అమూల్యని అడ్డు పెట్టుకుని జైలు పాలు చేశాడు. నీ నగలని పదే పదే అమ్ముకోవడానికి ప్రయత్నించాడు. ఇన్ని చేస్తున్నవాడు ఇంకా మంచివాడని ఎలా మాట్లాడుతున్నావు? చూడు, ఇప్పుడు వాడి మీద పడ్డ నింద జీవితంలో చెరపలేనిది. వాడు ఎన్నటికీ కూడా జైలు నుంచి బయటికి రాడు. ఇప్పటికైనా చెప్తున్నాను, కళ్ళు తెరువు. అట్లాంటి వాడి కోసం ఇంకా ఆ కొంపలోనే మగ్గిపోకు. ఆ మెడలో ఉన్న తాళి విసిరు కొట్టి వచ్చేయ్ అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ కోపంగా భద్రావతి చెంప పగలు కొడుతుంది. అత్త, నువ్వు అత్తవైపోయావు కాబట్టి చెంప దెబ్బతో సరిపెట్టాను. అదే నీ స్థానంలో మరెవరన్నా ఉంటే ఇక్కడికిక్కడే ముక్కల కింద నరికేసేదాన్ని. ఇంకొక్కసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేది లేదు. చూడత్తా, ధీరజ్ నా మెడలో ఈ తాళి కట్టాడు. ఈ తాళికి మీ దగ్గర విలువ లేకపోవచ్చు, కానీ ఈ తాళిని నా మెడలో చూసుకున్న ప్రతిసారి కూడా నేను ఎంతో ఆనందపడతాను. ఇంకొకసారి ఇలా తాళిని తీసేయమండం, అలాగే నా భర్త గురించి తప్పుడు కూతలు కూయడం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఇక ప్రేమ అయితే భద్రావతికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. పక్కన ఉన్న సేనాపతి ప్రేమ అని గట్టిగా అరవడంతో ఆపు అన్నట్టుగా చేతిని చూపించి, చూడండి నాన్న, మీరు నన్ను ప్రేమగా చూసుకోకపోయినా పర్వాలేదు, నా గురించి మీరు ఏ రకంగా ఆలోచించకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నా భర్త గురించి మాట్లాడుతూ నన్ను బాధ పెట్టడం మాత్రం మానుకోండి. మీకు దండం పెడతాను. మీరే చూడండి, 24 గంటల్లో నా భర్త ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేస్తాను. నా భర్తని తీసుకుని ఇక్కడే ఇదే ప్లేస్లో మీ అందరికీ సమాధానం చెప్తాను అంటూ ఇక ప్రేమ అయితే రామరాజుని అలాగే వేదవతిని కుటుంబం మొత్తాన్ని లోపలికి తీసుకెళ్తుంటే, రే రామరాజు, చేతులకి గాజులు తొడుక్కున్నావా? నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు అని అంటుంటే ఇక రామరాజు, రే, నేను చేతులకి గాజులు తొడుక్కోవడం కాదు, ఇంకొక 24 గంటల్లో ఆ గాజులు తొడుక్కోవడానికి నువ్వే సిద్ధంగా ఉండు. చూడు, నా కొడుకు ఎన్నటికీ తప్పు చేయడు. నా కొడుకు మీద ఎవరో కావాలని తప్పుడు కేసు పెట్టారని అర్థమవుతుంది. విన్నావుగా, నా కోడలు నా కొడుకుని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసి బయటికి తీసుకొస్తానని చెప్పింది. ఒక ఆడపిల్ల చెప్పిన తర్వాత కూడా ఇంకా నా నుంచి నువ్వు సమాధాన్ని ఆశిస్తున్నావంటే నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తుంది అంటూ రామరాజైతే ఇంకా సేనాపతికి దిమ్మ తిరిగి షాకే ఇచ్చి పదమ్మా అంటూ అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక వేదవతి అయితే, ఎవండి, అసలు చిన్నోడిని ఎవరండి ఇరికిస్తారు? చిన్నోడి మీద ఇలా లేనిపోని కేసుని బనాయించింది ఎవరై ఉంటారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న వల్లి, అత్తయ్యగారండి, ధీరజు పదే పదే కార్కి కట్టవలసిన ఈఎంఐ ఎక్కువ మొత్తంలో ఉంది, దాన్ని కట్టాలంటే కాస్త ఎక్కువగా సంపాదించాలి అని ప్రతిసారి మాట్లాడుతూ ఉంటే ఏదో అనుకున్నాను. ఒకవేళ నిజంగానే చిన్నమరిది గారు డబ్బుల కోసం ఈ తప్పు అని అంటుంటే అక్కడే ఉన్న రామరాజు, వల్లి అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా వల్లి, తుత్తు, అమ్మో, ఆడలి సచ్చాను అంటూ ఇక భయపడుతూ రామరాజు వైపు చూస్తుంది. ఇంకా రామరాజు, చూడు వల్లి, ఇంకెప్పుడు కూడా ఇటువంటి తప్పుడు మాటలు నా ఇంట్లో మాట్లాడద్దు. నా కొడుకులు ఎట్లాంటి వారు నాకు బాగా తెలుసు. నా పెద్ద కొడుకు ఈ రామరాజుకి ప్రతిరూపం, అలాగే నా రెండో కొడుకు, వాడు వేరు పడినంత మాత్రాన వాడి మనస్తత్వం, వాడి బుద్ధి నాకు బాగా తెలుసు. వాళ్ళ మావయ్య గారి కోసం
తప్పని తెలిసినా కూడా వాడు గవర్నమెంట్ ఉద్యోగాన్ని డబ్బుతో కొన్నాడు. ఇక నా చిన్న కొడుకు రామరాజు, ఈ రామరాజుకి వాడు జిరాక్స్ కాపీ నేను ఏ రకంగా అయితే కష్టపడి పైకొచ్చానో వాడు కూడా అదే రకంగా ఎవ్వరి సాయం లేకుండా కష్టపడి పైకి రావాలి అనుకునే మనస్తత్వం వాడెన్నటికీ ఏ తప్పు చేయడు అని అంటుంటే ఇక నర్మద, ప్రేమ ఇద్దరు కూడా అవును అవును మావయ్య గారు, ధీరజ్ అట్లాంటి వాడు కాదు, ధీరజ్ ఏ తప్పు చేయలేదని మేము ప్రూవ్ చేస్తాం అంటూ ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా స్టేషన్ కైతే బయలుదేరతారు. అక్కడ ధీరజ్ ని చూసి ధీరజ్ అని ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ధీరజ్ దగ్గరికి వెళ్తుంటే ఇక ధీరజ్ అయితే వదినా నిజంగా నాకేం తెలీదు వదినా, వాడెవడో నాకు తెలీదు, వాడు అర్జెంటుగా పార్సల్ ఇవ్వాలని చెప్పి కార్ ఎక్కాడు, కానీ వాడు కారులో ఇట్లాంటి మత్తు పదార్థాలని పెడతాడని అస్సలు ఊహించలేదు. పోలీసుని చూసి వాడు తప్పించుకుని పారిపోయాడు, కానీ ఈ పోలీసులకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అని అంటుంటే ఇక నర్మద అయితే చూడండి సార్, అతను ఏ తప్పు చేయలేదని చెప్తున్నా సరే మీరెందుకు విడిచిపెట్టట్లేదు అని అంటుంటే చూడమ్మా, ఆ మారక ద్రవ్యాలు దొరికింది అతని కారులోనే, మరి ఆ కారులో ఉన్న అతన్ని అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటాం? ఆయనకి ఏమీ తెలియదని చెప్తే దానికి మేము ఎలా నమ్ముతాం? చూడండి, ఏదైనా ఉంటే మీరు కోర్టులో తేల్చుకోండి, వెళ్ళండి, అనవసరంగా ఇలా స్టేషన్లో గొడవ చేయొద్దు అని అంటుంటే ఇక ప్రేమ ఓ అవునా, మరి అతనితో పాటు నేను కూడా ఉన్నానుగా, నన్నెందుకు అరెస్ట్ చేయలేదు అని అంటుంటే ఏమా నీకు చెప్తే అర్థం కదా, ఆడపిల్లవి నీ లైఫ్ పాడవుతుందని నిన్ను వదిలేశాను, ఎందుకమ్మా ఇలా విసిగిస్తావు? ఏంటి నిన్ను కూడా అరెస్ట్ చేయాలా? కావాలంటే చెప్పు, పక్క సెల్లు ఖాళీగానే ఉంది, అందులో వేసి పడేస్తాను అంటూ ఇక ప్రేమని కోపంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ధీరజ్, ప్రేమ నీకేమన్నా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా అని అంటుంటే చూడు ధీరజ్, నువ్వలా జైల్లో ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు, అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో నిన్ను కావాలని ఇరికిచ్చినట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే అవును అవును ప్రేమ, ఇది నన్ను కావాలని ఇరికించిన ప్లాన్లా ఉంది, ముందు ఆ ఇరికించిన వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఆలోచించాలి గాని ఇలా స్టేషన్ దగ్గర ఏడవడం కాదు ప్రేమ అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమకి నచ్చ చెప్తాడు. అలాగే నర్మద కూడా అవును ప్రేమ, ధీరజ్ చెప్పింది నిజం, ముందు ధీరజ్ని ఈ కేసులో ఇరికించడానికి ముఖ్య కారణమైన ఆ పారిపోయిన వ్యక్తిని పట్టుకుంటే మనకు అన్ని నిజాలు తెలుస్తాయంటూ ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ వాణ్ణి ఎక్కడని వెతుకుతామక్కా అని అంటూ ఉంటే ఇక నర్మద చూడు ప్రేమ, అట్లాంటి వాళ్ళు ఎక్కువగా టీ కొట్ల దగ్గర అలాగే నిర్మానుష్యమైన ప్లేసుల్లో ఉంటారు, వాళ్ళని వెతకడం చాలా ఈజీ, ముందు అతన్ని గురించి మనం ఎంక్వైరీ చేద్దామంటూ ఇక నర్మద అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఇక ధీరజ్ అయితే వదినా అతను ఎక్కిన ప్లేస్లో ఆ షాప్ దగ్గర సీసీ కెమెరా ఉంది, ఆ సీసీ కెమెరాలో చెక్ చేస్తే అతని ఫోటో దొరకచ్చు అని చెప్పడంతో ఇక ధీరజ్ చెప్పినట్టు ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వాడు ఎక్కిన ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. దానిలో సీసీ ఫుటేజ్ ఆధారంగా అతని ఫోటోనైతే తీసుకుంటారు. ఇక ఆ ఫోటోని నర్మద తెలివితేటలతో తన స్నేహితులకైతే పంపిస్తుంది. అతని వివరాలు, అతని డీటెయిల్స్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక నర్మద అయితే అతను ఫోటో ప్రకారం అతని డీటెయిల్స్ ని తెలుసుకుని ఇక అతను ఉన్న ప్లేస్ కైతే వెళ్తూ ఉంటారు. ఇంకా అతనైతే ఒక టీ క్యాంటీన్ దగ్గర టీ తాగుతూ కనిపించడంతో ఒక్కసారిగా ప్రేమ అతన్నైతే చూస్తుంది. అక్క అదిగో వాడే ధీరజ్ ని ఇరికిచ్చింది అని చెప్పడంతో వెంటనే నర్మద అలాగే ప్రేమ చెరకు కర్రతో అతన్ని వెనక నుంచి తల మీద బలంగా కొడతారు. ఒక్కసారిగా అతను వెనక్కి తిరిగి చూడటంతో ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అతన్ని కర్రలతో బాగా కొట్టి రేయ్ నువ్వు నా ధీరజ్ ని పోలీసులకి అప్పగిస్తావా? నువ్వు ధీరజ్ ని ఇరికించి తప్పించుకొని పారిపోతావా? చెప్తావా లేదా? ఇదంతా ఎవరు చేశారు అంటూ ఇక ప్రేమ, నర్మద అతన్ని బాగా చితకొట్టి అతనితో నిజమైతే చెప్పిస్తారు. అతనైతే వద్దు, నన్నేం చేయొద్దు, చెప్తాను, అన్ని నిజాలు చెప్తాను అంటూ ఇక అతను చెప్పిన నిజంతో ఒక్కసారిగా ప్రేమ, నర్మద షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే అతన్ని తీసుకుని ఇంకా స్టేషన్ కైతే వెళ్తుంది. పోలీసులకి అతన్ని చూపిస్తూ
అతనితో నిజాన్ని బయట చెప్పిస్తుంది. ఇక పోలీసులు కూడా అతను చెప్పిన మాటలకి షాక్ అయిపోతారు. ఏంటి వీడు అన్ని నిజాలు బయట పెట్టేశాడు అన్నట్టుగా పోలీసులైతే అతని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. రానున్న ఎపిసోడ్స్ లో ఇక దొరికిన ఆ దొంగ ఏం చెప్పుంటాడు? అసలు అతను చెప్పిన నిజంతో నిజంగానే భద్రావతి సేనాపతి ఇరుక్కున్నారా? అలాగే ధీరజ్ ని సేఫ్ గా బయటికి తీసుకురాగలిగారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.